శ్రీ భగవాన్ సర్వజ్ఞత. శ్రీ పంతుల లక్ష్మీనారాయణ. శ్రీ భగవాన్ సర్వాంతర్యామి, సర్వజ్ఞులు. కానీ జరగబోయే విషయాల గురించి మాట్లాడినప్పుడు ఆయన మాటలు బహుసూక్ష్మంగానో బహుసూచనాప్రాయంగానో ఉండేవి. శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు శ్రీ రమణులను దర్శించిన వృత్తాంతాన్ని వారు తెలుగులో రమణ సందర్శనం అను గ్రంథంలో పేర్కొన్నారు. శ్రీ శాస్త్రి గారి పర్యటన సందర్భంలో జరగబో కొన్ని సన్నివేశాలను గురించి శ్రీ భగవాన్ బహు నిర్దిష్టంగా చెప్పడం అరుదైన విశేషం. సర్ప్రైజింగ్ లవ్ అండ్ గ్రేస్ అను శ్రీ రమణాశ్రమ ప్రచురణలో పొందుపరచబడిన ఈ విశేషాలను పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ తెలపడం జరుగుతున్నది. మా దగ్గర బంధువు బ్రహ్మశ్రీ వేదుల రామమూర్తి గారు 1943లో శ్రీ గణపతి మునిగారి సంస్కృత రచన శ్రీ ఉమాసహస్రాన్ని నాకిచ్చి తెలుగులోనికి అనువదించమన్నారు. శ్రీ భగవాన్ ఫోటోను చూడటం అదే మొదటిసారి. ఆయన ముఖం నన్ను అయస్కాంతంలో ఆకర్షించింది. రామ్మూర్తి గారి సలహా భగవత్ ప్రేరితంగా గ్రహించి అనువదించడానికి వెంటనే ఒప్పుకున్నాను. నేను ఉద్యోగం చేసే కళాశాల 1946లో వేసవి సెలవులకు మూసివేసినప్పుడు నేను, నా భార్య తిరువణ్ణామలకు తీర్థయాత్రగా బయలుదేరాం. దారిలో కాళహస్తి, తిరుపతి వెళ్ళి భగవద్ దర్శనాలు చేసుకొని 1946 మే 5వ తారీఖు ఉదయం హాల్లోకి వెళ్ళేసరికి శ్రీ భగవాన్ సన్నిధిలో వేదపారాయణం జరుగుతోంది. శ్రీ భగవాన్ రాజ టీవీతో సోఫా మీద ఆసీనులై ఉన్నారు. వారి ప్రథమ దర్శనమే నా హృదయంలో అనిర్వచనీయమైన ఆనందాన్ని, గాఢమైన నమ్మకాన్ని కలిగించింది. భావోద్వేగంతో నాపై నాకు వశం తప్పిపోయి శ్రీ భగవాన్ ఉపాహారానికి లేచినప్పుడు వారి పాదాల ముందు వాలిపోయాను. పరిసరాలేవీ నాకు కనిపించలేదు. శ్రీ భగవాన్కు తెచ్చిన పుస్తకాలన్నీ చేతుల నుండి జారి నేల మీద పడిపోయాయి. భక్తులలో ఒకరు పుస్తకాలను నాకు అందించి నన్ను భోజనశాలకు తీసుకువెళ్లారు. ఉపాహారానంతరం నేను బసకు వెళ్ళి శ్రీ భగవాన్ను స్తుతిస్తూ ఆత్మాభిష్ట నివేదనం అన్న శీర్షికతో సంస్కృతంలో 20 శ్లోకాలు రచించాను. హాలుకు మళ్ళీ వెళ్ళినప్పుడు శ్రీ భగవాన్ తెలుగు మాట్లాడగలరని తెలియక నన్ను నేను సంస్కృతంలో పరిచయం చేసుకున్నాను. పరిచయంలో భాగంగా ఉమాసహస్రం మయ ఆంధ్రీకృతం అని మనవి చేసుకున్నాను. ఉమాసహస్రాన్ని తెలుగులోనికి అనువదించాను అని అర్థం. సమాధానంగా ఉమాసహస్రాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నారా అన్నారు శ్రీ భగవాన్ చక్కటి తెలుగులో. అనువదించాను అన్న నా మాటను అనువదిస్తున్నారా అని సరిచేశారు. నేను అనువాదాన్ని పూర్తి చేయలేదని శ్రీ భగవాన్కు తెలుసు. ఎంతవరకు అనువదించారు అన్న శ్రీ భగవాన్ ప్రశ్నకు 100 శ్లోకాలు మాత్రమే అనువదించి వ్యాఖ్యానం రాశాను అని సమాధానం చెప్పుకున్నాను. ఈ సంభాషణ తర్వాత నేను శ్రీ భగవాన్పై రచించిన శ్లోకాలను చదవడానికి శ్రీ భగవాన్ అనుమతి కోరి వారి సమ్మతిపై ఎంతో భావావేశంతో వాటిని పఠించాను. నేను వచ్చిన 3వ రోజున శ్రీ భగవాన్కు అంతవరకు నేను అనువదించిన ఉమా సహస్ర శ్లోకాలు చదివి వినిపించే అదృష్టం నాకు దక్కింది. పఠించడం ముగిసిన తర్వాత ప్రచురణకర్తలకు నా తెలుగు అనువాదం ప్రచురించడానికి అనుమతి ఇవ్వవలసినదిగా అభ్యర్థించానని, ఇంతవరకు సమాధానం రాలేదని శ్రీ భగవాన్కు మనవి చేసుకున్నాను. పాండిచ్చేరి వెళ్ళి కపాలి శాస్త్రి గారిని కలుసుకున్నట్లయితే అవసరమైన అనుమతి తెప్పించడం కోసం వారు సహాయపడగలరు. ఎట్టి ఇబ్బంది ఉండదు అని శ్రీ భగవాన్ సమాధానం ఇచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం నేను శ్రీ భగవాన్తో మేమిక్కడకు వచ్చి 3 రోజులైంది. శ్రీ భగవాన్ అనుమతిస్తే ఈ రాత్రి బయలుదేరి వెళ్తాము, లేదంటే ఇంకొక 2 రోజులు ఉంటాము అని మనవి చేసుకున్నాను. శ్రీ భగవాన్ ఏ సమాధానమూ ఇవ్వలేదు. తర్వాత భోజనశాలకు వెళ్ళేటప్పుడు శ్రీ దేవరాజ మొదలియార్ గారితో నా అనువాద ప్రచురణ గురించి ప్రస్తావించాను. శ్రీ కపాలి శాస్త్రి గారిని కలవని శ్రీ భగవాన్ సలహా ఇచ్చారు కనుక వారిని కలిస్తే కావలసిన అనుమతి తేలికగా లభిస్తుందని శ్రీ మొదలియార్ అన్నారు. నేను చిదంబరం వెడతానని మొక్కుకున్నానని, అక్కడికి వెళ్తే పాండిచ్చేరి వెళ్ళడానికి నా దగ్గరున్న పైకం సరిపోదని ఆయనకు వివరించాను. నా వినతి మేర చిదంబరం వెళ్ళడానికి తేలిక మార్గం వారు నేల మీద గీసి చూపించారు. ఈ వివరణ జరుగుతున్నప్పుడు శ్రీ భగవాన్ మా పక్క నుంచి వెళ్తూ దారి వివరిస్తూ ఉన్నారా అన్నారు. అవును అని చెప్తూ శ్రీ మొదలియార్ గారు చిదంబరం వెళ్ళడానికి నేను సూచనలు కోరానని, పాండిచ్చేరి వెళ్ళడం కుదరదని చెప్పానని భగవాన్కు సమాధానమిచ్చారు. అలాగా, శాస్త్రి గారు పాండిచ్చేరి వెళ్ళరా అని క్లుప్తంగా అడిగి శ్రీ భగవాన్ వెళ్ళిపోయారు.
ఆ రాత్రి మేము ఆశ్రమం వీడి మరుసటి రోజు ఉదయం చిదంబరం చేరుకున్నాం. ఒక సత్రంలో బస చేసి నటరాజస్వామి దర్శనం చేసుకున్నాం. నా దగ్గర ఉన్న స్వల్ప ధనాన్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. ఆ రోజు సాయంత్రం సత్రపు కార్యనిర్వహణాధికారితో మాట్లాడుతూ శ్రీ భగవాన్ను సందర్శించిన విషయము, పాండిచ్చేరి వెళ్ళమన్న వారి సలహా పాటింపలేకపోతున్న పరిస్థితిని వివరించాను. పాండిచ్చేరి వెళ్ళడానికి ఎక్కువ ఖర్చు కాదని, మేము అక్కడకు వెళ్ళడం మంచిదని ఆయన నన్ను సమాధానపరిచారు. తానే స్వయంగా మాతో బస్టాండ్కి వచ్చి 3 బస్ టికెట్లు తన డబ్బులతో కొని ఇచ్చారు. 1946 మే 10వ తారీఖున శ్రీ కపాలి శాస్త్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు ఒక విద్యార్థికి ఏవో పాఠాలు చెబుతున్నారు. నేను మళ్ళీ సంస్కృతంలో పరిచయం చేసుకొని నేను రచించిన ఆంధ్ర ధ్యాన్య లోకం అనే పుస్తకాన్ని వారికి బహూకరించాను. వారు నా వైపు ఆశ్చర్యంతో పరికించి చూసి స్పష్టమైన తెలుగులో ఇలా అన్నారు: ఈ అబ్బాయి శ్రీ గణపతి ముని సన్నిహిత శిష్యుడైన శ్రీ ఎంపీ పండిట్ గారి కుమారుడు. సంస్కృతంలో ఎంఏ పరీక్షకు చదువుకుంటున్నాడు. వారి పాఠ్యభాగాలలో ధ్యాన్యలోకము అనే అంశం ఉంది కనుక అందులో తర్ఫీదు ఇస్తున్నాను. ఇప్పుడు మీరొచ్చి దాని తెలుగు అనువాదం ఇస్తున్నారు. అతనికి బోధించడంలో మీ పుస్తకం నాకు బాగా ఉపకరిస్తుందనుకుంటున్నాను. ఆ మధ్యాహ్నం నేను అనువదించిన ఉమాసహస్రంలోని భాగాలను చదివి వినిపించాను, వ్యాఖ్యానంతో సహా. వారు చాలా జాగ్రత్తగా విని అనువాదం మూలం నాకు పూర్తిగా న్యాయం చేసిందని, భాష బహు సరళంగా ఉన్నదని శ్లాఘించారు. చాలా తొందరలోనే పుస్తకాన్ని ప్రచురించేందుకు కావలసిన సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. సెలవు తీసుకునే ముందు బహు మృదువుగా, నాతో ఇంటివారు లేనందున నేనొక్కడినే ఉంటున్నాను, అందువలన తమకు ఆతిథ్యం ఇవ్వలేకున్నాను, కనీసం ఇదన్నా మీరు స్వీకరించాలి అంటూ నా చేతిలో 5 రూపాయలు బలవంతంగా పెట్టారు. తరువాత నేను పాండిచ్చేరి వెళ్ళడానికి నాకైన అదనపు ఖర్చు లెక్క వేసుకుంటే సరిగ్గా 5 రూపాయలని తేలింది. వారి నుంచి సెలవు తీసుకునే ముందు నేను విజయనగరం తిరిగి వెళ్ళటానికి తిరువణ్ణామల మీదుగానే వెళ్ళాలని, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆశ్రమం దగ్గర ఆగుతారా అని శ్రీ కపాలి శాస్త్రి గారు అడిగారు. ఈ సంగతి నాకు అంతకుముందు తెలియదు. శ్రీ భగవాన్ను మళ్ళీ చూసే అదృష్టం కలుగుతుందని నేను మహదానందపడిపోయాను. 11వ తారీఖు ఉదయం శ్రీ రమణాశ్రమం చేరుకున్నాను. ఆశ్రమంలోనికి అడుగు పెడుతుండగా గేటు దగ్గర నిలబడి ఉన్న భక్తులలో ఒకరు శ్రీ శాస్త్రి గారు పాండిచ్చేరి నుంచి వస్తున్నారు అనడం వినిపించింది. నేను అనుకోకుండా నా ప్రయాణం మార్చుకొని పాండిచ్చేరి వెళ్ళిన విషయం వీళ్ళకెలా తెలిసిందని ఆశ్చర్యపోయి నేను అక్కడికి వెళ్ళిన విషయం మీకెలా తెలిసిందని వాళ్ళని అడిగాను. నేను చిదంబరానికి బయలుదేరి వెళ్ళాక భక్తులొకరు వెళ్ళి శ్రీ భగవాన్తో నేను వెళ్ళిన సంగతి చెప్పారట. శ్రీ భగవాన్ సమాధానంగా, వారు చిదంబరం వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళతారు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తారు. తన ఆసు కవిత్వ ప్రదర్శన మనకు ఇచ్చిన తర్వాతే వారు విజయనగరం తిరిగి వెళ్తారు అన్నట్టు. హాలులోకి శ్రీ భగవాన్కు సాష్టాంగ ప్రణామం చేసిన వెంటనే వారు చిదంబరం నుండి పాండిచ్చేరి వెళ్ళారా అని ప్రశ్నించారు. నేను భక్త్యావేశంతో, శ్రీ భగవాన్ కరుణే నన్ను పాండిచ్చేరి తీసుకువెళ్ళింది, మళ్ళీ ఆ కరుణే నన్ను శ్రీ భగవాన్ సన్నిధికి తీసుకువచ్చింది అని సమాధానం ఇచ్చాను. ఆ తరువాత భక్తులు నన్ను ఆసు కవిత్వ ప్రదర్శన ఇవ్వమని కోరారు. అంశమేమిటి అని నేను వినయంతో ప్రశ్నిస్తే వాళ్ళు వెంటనే శ్రీ భగవానే అంశమని ప్రకటించారు. నేను ఆసువుగా పద్యాలు కూర్చడం మొదలుపెట్టగానే ఏదో దైవిక శక్తి నన్ను ఆవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ శక్తే పద్య పఠనం చేస్తున్నట్లుగా అనిపించింది. మొదలు చివర తప్ప నేనేమి పాడుతున్నానో నాకు తెలియలేదు. గుంటూరు నుంచి వచ్చిన న్యాయవాది శ్రీ సాంబశివరావు గారు నేను చదువుతున్న పద్యాలను కాగితం మీద రాసుకున్నారు, కానీ నేను పాడుతున్న వేగాన్ని అందుకోలేక చాలా ఖాళీలు మిగిల్చారు. మొత్తం 20 పద్యాలు పఠించాను. నేను పఠించడం ఆపిన తర్వాత ఆ కాగితం నాకు ఇచ్చి ఖాళీలు పూర్తి చేయమని కోరారు. ఆ పద్యాలన్నీ ఆసువుగా వచ్చినవి కనుక నేనేం పఠించానో నాకే గుర్తులేదని బదులు చెప్పవలసి వచ్చింది. శ్రీ భగవాన్ కరుణతో ఆ ఖాళీలు పూర్తి చేయగలరు. ఆయన ప్రయత్నించినప్పటికీ ఆ పద్యాలు తిరిగి పఠించలేరు అని సెలవిచ్చారు శ్రీ భగవాన్.
పిమ్మట నాకు తెలిసింది ఏమిటంటే, నేను చిదంబరం వెళ్ళిన తర్వాత శ్రీ దేవరాజ ముదలియార్ గారు శ్రీ భగవాన్తో శ్రీ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు గొప్ప పండితులట. శ్రీమతి నాగమ్మ గారు వారిని చాలా పొగిడారు. గత 5 సంవత్సరాలుగా శ్రీ భగవాన్ దగ్గరకు వచ్చిన తెలుగు పండితులందరిలోనూ శ్రీ శాస్త్రి గారు మహోన్నతులు అన్నారామె అని అన్నట్ట. ఆ దగ్గరలోనే ఉన్న శ్రీ జి సుబ్బారావు గారు ఆమెతో ఏకీభవించారట. ఈ మాటలని విని శ్రీ భగవాన్ ఇలా సెలవిచ్చారట. అవును, వారు గొప్ప పండితులు. విజయనగరం రాజాగారి కాలేజీలో వారు అధ్యాపకులు. ఆయన అంత గొప్ప పండితులని ఎవరూ అనుకోరు. చాలా సామాన్యమైన మనిషి అనుకుంటారు. ఆయనకు గొప్ప అవధాని కావాలని కోరిక. కానీ ఇదంతా మనసు యొక్క పోకడ. మనసును పదును పెట్టిన కొద్దీ అవధాన శక్తి పెరుగుతుంది. ఇంకా ఇంకా పద్యాలు చెబుతారు, కానీ మనస్సుకు శాంతి కరువైపోతుంది. శాంతిని కోరుతున్నప్పుడు ఇలాంటి శక్తులన్నీ ఎందుకు? ఈ మాట చెబితే మనుషులకు నచ్చదు. వాళ్ళు ఊరకే ఉండలేరు, పద్యాలు రాస్తూనే ఉండాలి. నాయన ఒక మాట చెబుతూ ఉండేవారు, ముందుకు పరిగెత్తేటప్పుడు ఎంత దూరమైనా ఎంత వేగంగానైనా పరిగెత్తగలరు, కానీ వెనక్కు వెళ్ళాలంటే ఒక్క అడుగు వేయటం కూడా కష్టం అనిపిస్తుంది. శ్రీ భగవాన్ చెప్పిన ఈ మాటలు నాకు తెలిసిన తర్వాత వారి సలహా పాటించి కవిత్వంపై నాకున్న ఆశలు చాలా తగ్గించుకున్నాను.